అల్లూరు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అల్లూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. కార్యకర్తలు తమ ముఖ్య డిమాండ్లుగా అంగన్వాడీ జీతాలను 26,000కు పెంచాలని, సమ్మెలో పాల్గొన్న 4 రోజుల వేతనాన్ని తిరిగి చెల్లించాలని, అలాగే సంపూర్ణ సెలవులు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వయల్లంపల్లి రాధా, వై శ్యామల, యదగిరి మానస, ఏకుల తులసి, అటు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పాటి భాస్కర్, సిఐటియు మండల నాయకులు కంచుపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకి 10 రోజులు, ఆయమ్మకి 10 రోజులు, టీచర్స్కి స్కూల్ పెట్టమని చెప్తున్నారు. అట్లా చెప్తే ఈ చిన్నపిల్లలు ఈ ఎండలకి ఏ విధంగా అని భరేస్తున్నారు. మనమే పెద్దవాళ్ళే ఈ ఎండలకు భరించలేక ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరికి స్కూల్లో మే నెల సెలవులు ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా సెలవులు ఇవ్వాలి. అదేవిధంగా 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అదే 26 రూపాయల జీతాల కోసంగా ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలో ఉదయం 8 గంటల స్కూల్లో కూర్చుంటే సాయంకాలం 5 గంటల దాకా ఇళ్ళకి బాగుండానే ఆ స్కూల్లో కూర్చొని ఆ పిల్లలకి అన్నీ చూసుకొని పోతూ ఉన్నారు. అదేవిధంగా ఆ పిల్లలకి ఏది వచ్చినా కూడా అంగన్వాడీ కానీ, ఆశావాళ్ళు కానీ, టీచర్స్ కానీ ఆ బిడ్డల కోసంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వదిలిపెట్టి కూడా వస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు వాళ్ళని గుర్తించి వాళ్ళకి జీతాలు పెంచమని అయితే ఇచ్చే జీతాలు వాళ్ళకి సాలీ జాలన్నట్టుగా ఉండరు. ఆ జీతాల్లో కనీసం కుటుంబం గడపాలంటే కష్టంగా ఉంది. కానీ అదేవిధంగా ప్రభుత్వం ఎన్నో మంది జీతాలు పెంచుతున్నప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ కష్ట సుఖాలకు గమనించలేదు. వీళ్ళు అంటికి వాడుకుంటూనే ఉండరు. అంగన్వాడీ ప్రతి ఒక్క కార్యక్రమానికి దేనికైనా ఏ సర్వేలకు కానీ వాటికి కానీ అంగన్వాడీ టీచర్లు వాడుకుంటున్నారే కానీ ఈ యొక్క జీతాలు మాత్రం పెంచడంలే. అదేవిధంగా స్కూల్ మీదే ఉండాలి కానీ ఒక అంగన్వాడీ టీచర్లు ఈ యొక్క ప్రభుత్వం దూర్చిగా ఆ యొక్క కార్యక్రమాలకు కూడా వీళ్ళని వాడుకుంటూ ఉండరు. ఆ విధంగా వాడుకోకూడదు. కానీ స్కూల్లో ఉండి స్కూల్లో పిల్లల కోసంగా ఉండి పిల్లల కోసం పని చెప్పాలా, పిల్లల కోసం బడి చెప్పాలా, పిల్లలకి కావాల్సిన ఆహారం పెట్టాలా, టయానికి తినిపించాలా, వాళ్ళని టైం అయిపోయిన తర్వాత సాయంకాలం గంటలకు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని పంపించాలా. ఈ విధంగా కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రభుత్వం వారు ఎండాకాలంలో మే నెలలో వాళ్ళకి సెలవులు ఇవ్వమని కోరుతా ఉన్నాము. అదేనగా వాళ్ళకి 4 రోజులు కూడా వాళ్ళకి ధర్నా చేసిన దానివల్ల వాళ్ళకి జీతాల్లో 4 రోజులు కటింగ్ చేశారు. ప్రభుత్వం వారు వాళ్ళ యొక్క సమస్యల మీద పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి 4 రోజుల జీతాలు ఎందుకు కట్ చేయాల్సి వస్తుంది? ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు కూడా వాళ్ళందరినీ కూడా వాడుకుంటున్నారు కదా. సర్వేలకు కానీ దేనికి కానీ ప్రతి ఒక్కదానికి అంగన్వాడీ వాడుకుంటున్నారు కదా. బడి పెట్టినప్పుడు బడిలో ఉండాలి టీచర్స్. ఈ యొక్క సర్వేలకి వాటికి పంపిస్తే వాళ్ళ పనిదినాలు ఎట్లా ఉంటాయి? ఎండ లేకుండా గాలి లేకుండా సర్వేలు పాసుంటారు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళు పనిచేసినప్పుడు కూడా మీరు వాళ్ళకి జీతాలు 4 రోజులు జీతాలు కట్ చేసేది అట్లా. ప్రభుత్వం వాళ్ళు ఒకరోజు టీచర్స్ స్కూల్లో ఉండింది, ఒకరోజు సెలవు అంగన్వాడీ ఆయా కూడా స్కూల్ జరుపుతున్నది.